సునాదస్వరము ఆగస్ట్ 24. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. కీర్తనలు 37-34 వచనం. మరి మనము ఎన్నో స్వతంత్రించుకోవాలి, ఎంతగానో హెచ్చింపబడాలి, ఘనతను పొందుకోవాలని ఆశపడతాం. అయితే ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు, ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటారో, మరి ఆయన మార్గంను అనుసరిస్తారో వారు భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన హెచ్చిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి నిత్యము దేవుని మనం కనిపెట్టుకొని ఉండాలి. ఆయన చిత్తము, ఆయన ఉద్దేశము, ఆయన సమయం కొరకు కనిపెడుతున్నప్పుడు, మరి ఆయన మార్గం మనం అనుసరించినప్పుడు మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. ఎందుకంటే ఆయన మనకు ఉపదేశించే దేవుడు, మనం నడవలసిన మార్గాన్ని మనకు బోధిస్తాడు. ఎప్పుడైతే మనం ఆయనను ఆశ్రయించి ఆయన పైన ఆధారపడతామో అప్పుడు మనము భూమిని స్వతంత్రించుకొనిలాగున ఆయన హెచ్చించి ఘనపరిచే దేవుడు. మరి దావీదు జీవితం చూసినప్పుడు దావీదు నిత్యము దేవుని యందు కనిపెట్టుకొని ఉన్నాడు. మరి దేవుని చిత్తమును, ఆయన మార్గమును అనుసరించాడు. అందుకే భూరాజులందట్లో గొప్పగా దావీదును రాజుగా దేవుడు హెచ్చించాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఎవరు ఆయన యందు కనిపెట్టుకొని ఆయన చిత్తమునకు లోబడి ఆయన మార్గంను అనుసరించారో వారందరినీ దేవుడు గొప్పగా హెచ్చించాడు. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం రాయబడి ఉంది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని. ఎవరైతే సాత్వికులుగా తగ్గించుకొని దేవుని చిత్తమునకు లోబడతారో వారిని దేవుడు భూలోకం స్వతంత్రించుకున్నట్లుగా హెచ్చిస్తాడు. మరి యేసుక్రీస్తు శిష్యులను చూసినప్పుడు వాళ్ళు అన్నీ విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళకు వాగ్దానం చేశాడు, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. అప్పుడు యెరూషలేములో, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారని చెప్పాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మరి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉందాం, ఆయన మార్గం అనుసరించుదాం. అప్పుడు దేవుడు భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన హెచ్చిస్తాడు. కాబట్టి విశ్వాసంతో, సాత్వికంతో దేవుని సన్నిధిలో ఆయన చిత్తమునకు లోబడినప్పుడు ఆయన అన్ని విషయాలు హెచ్చించి ఘనపరిచే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయన్ని అనుసరించి ఆయన ద్వారా హెచ్చింపును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకై వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువ. ఎవరైతే మిమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నారో, మీ మార్గంను అనుసరిస్తున్నారు తండ్రి, వారందరినీ దేవ భూమిని స్వతంత్రించుకున్నట్లుగా హెచ్చించి మీరే మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.